ఖమ్మం టీడీపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిన్న అనగా 29/3/2026 తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ముందుగా కార్యాలయంలోని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు కార్యాలయం ఆవరణలో బాణసంచా కాల్చారు. అనంతరం కూరపాటి గారు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ గారు 1982లో తెలంగాణ గడ్డపై హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల కొరకు ఈ పార్టీని స్థాపించారని, స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, కిలో ₹2 బియ్యం, వృద్ధులకు పెన్షన్, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజాదరణ పొందిన పార్టీ అని కొనియాడారు. 44 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పలు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, అనంతరం పార్టీ సభ్యులు ఆఫీసు నుండి జెండాలు పట్టుకుని పాదయాత్రగా బయలుదేరి ఎన్టీఆర్ సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిరిగి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెర ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారు ప్రసంగం తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులకు హెడ్ హ్యాక్ కమిటీ సభ్యులు మరియు ఖమ్మం పార్లమెంటు కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం గారు వారికి శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేతినేని హరీష్, వడ్డెం విజయ్, గుట్టా సీతయ్య, వనమ వాసు, మందడపు సుధాకర్, చుండూరి రాజరాజేశ్వరి, మేకల సత్యవతి, మందపల్లి రజని, కామ అనిత, జలసాని ఝాన్సీ, తాడిశెట్టి స్వాతి, ఝాన్సీ, లావణ్య, మందా వెంకటనారాయణ, మండపూడి శ్రీనివాస్, గుండెపిన్ని నాగేశ్వరరావు, చింతనిప్పు నాగేశ్వరరావు, కన్నేటి పృథ్వీ, మీగడ రామారావు, నాగార్జున శ్రీనివాస్, రావెళ్ల అనంతరామయ్య, పెనుగొండ ఉపేందర్, నల్లమల్ల రంజిత్, కర్ణాటి సీతారాములు, నాగండ లక్ష్మణ్, కొలికొండ మురళి, నున్నా నవీన్, మద్దినేని శ్రీనివాస్, జి రవీందర్, కాసాని బ్రహ్మం, నల్లమల్ల శ్రీనివాస్, గడిపూడి వెంకటేశ్వర్లు, పాలడుగు కృష్ణప్రసాద్, కందిబండ నరసింహారావు, చంద్ర రవి, ఎస్వి రమణ, బోడెపూడి రవి, మందపల్లి కోటి, పెండ్యాల వెంకట నరసయ్య, సంపత్ కుమార్, ఓర్సు కృష్ణ, వడ్డూరి బాబు, దామాల శివ, పసలం వెంకటేశ్వర్లు, సానపోయిన గోపి, నాగండ్ల యాదయ్య, జేమ్స్ బి, శ్రీను, కృష్ణమాచారి బోయిన, వెంకన్న, ఎల్లంకి నరసింహారావు, బానోతు శ్రీను, గోగినేని నరసింహారావు, రాయల వెంకటేశ్వరరావు, మంకెన శ్రీను, రాయల కోటేశ్వరరావు, మంకెన శ్రీను, కావూరి సత్యనారాయణ, ఆర్ మల్లికార్జున్, తాళ్లూరి నారాయణరావు, చిరుమామల్ల రవి, గంగవరపు ఆనంద్ కుమార్, గద్దె నాగేశ్వరరావు, మల్లెల హనుమంతరావు, చావా కోటేశ్వరరావు, సామినేని లక్ష్మీనారాయణ, రావెళ్ల రవి, సామినేని శ్రీనివాస, పారా కోటేశ్వరరావు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఖమ్మం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు.